నమస్తే. వీటీవీ ప్రైమ్కి స్వాగతం. దమ్ముంటే అసెంబ్లీకి రండి. సో అదేది కోడికత్తి సంగతి తేలుద్దాం. అదే రకంగా గులకరాయి సంగతి కూడా తేలుద్దాం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరారు. అయితే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు అసలు దేనికోసం? అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు వినాయకుడు దండం పెట్టుకుంటే ఆ దండాలు దొంగ దండాలు అని చెప్పని దేవుడి కార్యక్రమాల్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనే లేదు. ఇంకెక్కడన్నా పర్యటనలకు వెళ్తే ఆ నులక మంచాల మీద కూర్చొని ఆ సగటు పేద జనాలకి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతామే. కాదంటే వాణిజ్యపరమైనటువంటి అంశాలు ఏదన్నా జరిగితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతామే. ఇవేది కాదు. పోనీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తామని చెప్పని వెళితే అక్కడికి వెళితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతామే. ఇలా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కార్యక్రమంలోనైనా సరే సింగిల్ ఎజెండా ఏంటి అన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఇదే తప్ప ఆ కార్యక్రమం ఏంటి, ఆ కార్యక్రమం యొక్క మూలం ఏంటి, మౌలికంగా దానికి సంబంధించినటువంటి విషయాలేంటి ఇవి లేదు. పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు ముందుగా కనిపిస్తుంది ఆయన మదిలో మస్తిష్కంలో మెదిలేది, కదిలేది, కనిపించేది, వినిపించేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మరొక పేరు కాదు. ఎందుకు ఆయన మరి ఇలా మారిపోయారో తెలియదు. కానీ ఎక్కడ లేనటువంటి కసితో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావనే ఉండటం. దాంట్లో తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఒక వైసీపీ ఒక ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే సిద్ధం అని చెప్పన్నారు కదా. ఇప్పుడు మరి సిద్ధంగా ఉండండి, అసెంబ్లీకి రండి, తేల్చేద్దామని చెప్పని. అసెంబ్లీలో తేల్చాల్సినటువంటి అంశాలు ఏంటంటే పెన్షన్లని మీరు చాలామంది ఆయన ఎవరు అచ్చెన్నాయుడు గారు చెప్పాడు. అచ్చెన్నాయుడు గారు చాలా అతి దారుణమైనటువంటి దీన్ని కూడా ఏదో బలిసో ఏదో ఇదిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వికలాంగులం అని చెప్పని పెన్షన్లు తీసుకుంటారనేటువంటి అర్థం వచ్చే రీతిలో ఆయన ఏదో మాట్లాడారు. యథాతథంగా పదజాలం అయితే చాలా కఠోరంగా ఉంది చెప్పాలంటే. అది అయితే ఇక్కడ మరి రోడ్డు మీదకి వచ్చి చూస్తేనేమో చాలామంది వాళ్ళ యొక్క వైకల్యాన్ని చూస్తే సగటు మనసు ఉన్నటువంటి వాళ్ళకి మానవతావాదులు అందరూ కూడా కదిలిపోయేటువంటి రీతిలో ఉన్నారు. 40% అంగవైకల్యమా 50% అంగవైకల్యం అనేది మరి తెలియదు. కానీ వాళ్ళ పరిస్థితులు చూస్తే ఇంత అంగవైకల్యం ఉంటే వీళ్ళకి పెన్షన్లు ఇవ్వకపోతే వాళ్ళు జీవించేది ఎలాగా వాళ్ళు అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉదయిస్తుంది. కాబట్టి ఏమైనా పొరపాటు చేసామా దీంట్లో, ఇది స్ట్రీమ్ లైన్ చేయటంలో ఎక్కడ పొరపాటు జరుగుతుంది, ఏం చేయాలి అనే దాని మీద మీరు దాన్ని చర్చించాలి అవసరమైతే. ఎందుకు మీరు నియంత్రించాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో, ఏ ప్రాతిపదికన మీరు 40% అని చెప్పి అన్నారు. కానీ 40% కంటే కూడా తేడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎందుకు జరిగింది ఇలాగా అనేదాన్ని మీరు చర్చించండి. యూరియాకు సంబంధించి క్యూ కట్టి అలో లక్షణ అని చెప్పని కుప్పం దగ్గర నుంచి కూడా రైతులు గొడవలు చేస్తూ ఉంటే ఎందుకు సకాలంలో యూరియాని మీరు సప్లై చేయలేకపోయారు అనే దాని మీద అసెంబ్లీలో చర్చించాలి. ఇక కోడికత్తి గురించిను లేకపోతే గులకరాయి విసరటం గురించి కాదు మీరు చర్చించాల్సింది. మీరు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తర్వాత ఆవిడ సుగాలి ప్రీతికి వాళ్ళు సహాయం చేసింది వైసీపీ ప్రభుత్వంలో. సంఘటన జరిగింది 2017లో మీ ప్రభుత్వంలో. అలాంటిది మళ్ళీ ఇవాళ ఆవిడ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పని రోడ్డు మీదకి వచ్చి తిరుగుతూ ఉంటే సానుకూలంగా స్పందించి మీరు ఏం చేశారు, ఏం చేయలేదు అనే దాని మీద అవసరమైతే అసెంబ్లీ సాక్షిగా మీరు ప్రకటించండి వాస్తవాలు. సిబిఐ ఎంక్వైరీ ఎక్కడ ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, 2017లో ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోయారు, ఎక్కడ డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారయ్యాయి, వాటికి సంబంధించినటువంటి ఒక చర్చ అనేది పెడితే బాగుంటుంది. ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల యొక్క సమస్యలు ఏంటి, ఏం చేయబోతున్నారు, ఎప్పుడు చేయబోతున్నారు, దానికి సంబంధించి మీరు అసెంబ్లీలో చర్చిస్తే బాగుంటుంది. సో అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశాలు రాష్ట్ర ప్రగతికి సంబంధించి, మీరు ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి, పాలనా వ్యవహారాల్లో ఎక్కడ వైఫల్యాలు ఉన్నాయి, ఎక్కడ మళ్ళీ మిగతా కార్యక్రమాలు, ఇదే తప్ప ఇంత పెద్ద అసెంబ్లీలో లక్షల రూపాయలు ఖర్చు చేసి మీ చర్చలో జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేయడానికి, ఎద్దేవా చేయడానికి, జోకులు విసురుకోవడానికి, పగలబడి నవ్వడానికి, తదనంతరం ఏర్పాటు చేసే వినోద కార్యక్రమాల్లో సైతం కూడా జగన్మోహన్ రెడ్డి మీద అవాకులు చెవాకులు పెళ్ళడానికి దానికోసం కాదు కదా. ఇది
సభ్య సమాజానికి ఇది ఇలాంటి చర్యలు చేష్టలు అయితే చాలా వెగటుగా ఉన్నాయనేది కూడా మీరు గ్రహిస్తే మంచిది. విజయం మీ పట్ల ఉంటే ఉండొచ్చు ఈ రోజున. దానికోసం అని చెప్పని అదే పనిగా మీరు ఇలా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి జన సమూహంలో నుంచి తన గెలుపు కోసం అని చెప్పని మీరు నుదుటి మీద రాయి విసరండి పర్వాలేదు అని చెప్పనంటే సరిగ్గా సూదంటు రాయి అనేటువంటిది ఇన్వెస్టిగేషన్లో తేల్చారు. ఆ రాయి నుదుటి మీద విసిరితే అది సరిగ్గా సెంటర్లో తగిలినట్టయితే మనిషి ప్రాణాంతకమైనటువంటి ప్రమాదం. అదే రకంగా ఇంకొంచెం పక్కకి అంటే టెంపుల్లో కనుక తగిలినట్టయితే అది కూడా ప్రమాదకరమైనటువంటి అంశమే. అలాంటి దీన్ని తనకు తను కోరి తెచ్చుకున్నాడు అని చెప్పని అనుకోని దాన్ని అవహేళన చేసి దాన్ని మసిపూసి మారేడికాయ చేసి దాని మీద ప్రచారం చేయాలనుకోవటం, దానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవాలనుకోవడం చాలా దారుణం. ఒకవేళ నిజంగా కనుక మీకు అనుమానాలు ఉంటే మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల కాలంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎంక్వైరీ కండక్ట్ చేయండి. ఎంక్వైరీ కండక్ట్ చేస్తే మీకు తెలిసేది కదా. దానికోసం అసెంబ్లీ వేదిక ఎందుకు? ఈ రకంగా ప్రతి దానికి కూడా అసెంబ్లీ అంటే ఒక క్రీడా ప్రాంగణం కాదు, అంటే వికృత రాజకీయ క్రీడలకి అది వేదిక కాదు. ప్రజా సమస్యల మీద చర్చించడానికి, ప్రజా సమస్యలకు సంబంధించి ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఎలా తీసుకుని ముందుకెళ్లాలనే దానికి అసెంబ్లీ తప్ప గడచిన కొంతకాలంగా అసెంబ్లీ వ్యవహారాలు జరుగుతున్నది చూస్తే చాలా బాధాకరం, దారుణం. ఇప్పుడు మహాబాటలో ఎన్నో అసెంబ్లీ సెషన్స్ చూసాం, ఎంతోమంది ప్రసంగాలు చూసాం. అవన్నీ కూడా పరస్పర విమర్శలు, వేడిగా వాగ్బాణాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా కాస్త టీవీ ముందు కూర్చుంటే జనరంజకంగా కదిలే పరిస్థితి ఉండేది కాదు. టీవీ లేని రోజుల్లో కూడా ఆ ప్రసంగాల్ని పేపర్లలో మేము ప్రచురిస్తే చాలా ఆసక్తిగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు చదువుకునేవాళ్ళు. అది అసెంబ్లీ సమావేశాలు అంటే. కానీ ఈ రకంగా ప్రవర్తించడం ఇది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి మీరే ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని చెప్పని మా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.